హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద ఎస్ఎస్ ఆయుర్వేద. అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే మన పిల్లలు, ఎస్పెషల్లీ మగ పిల్లలు, మగవారు. అయితే ఏంటి ఈ మగపిల్లలకి మగవారికి వచ్చినటువంటి ఉపద్రవం ఏంటి, ఆ డేంజర్ ఎలిమెంట్ ఏంటి అంటే ఎస్, a very 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 danger element is there ఉంది. సొసైటీ తాలూకా గతిని ఒకవైపు నుంచి ఇంకో వైపుకి మార్చేసే ఆ డేంజరస్ ఎలిమెంట్ మన ఇంట్లో, మన చుట్టుపక్కల ప్రతి యాక్టివిటీలో కనిపిస్తూ ఉంది. అదేంటి అంటే ప్లాస్టిక్. ఎస్, ప్లాస్టిక్, పాలిథిన్. ఎంత డేంజర్ అంటే ఆ డేంజరస్ అనేది చెప్పుకోవడానికి ముందు మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఎస్ఎస్ ఆయుర్వేదంలో ఎస్పెషల్లీ నేను ఒక విషయాన్ని కానీ నేను చెప్తున్నట్లయితే అది ప్రామాణికతతో కూడుకున్న విషయం అయితే మాత్రమే చెప్పబడుతుంది. ఇక్కడ ఎవరో చెప్పారనో, ఎక్కడో చదివామనో, లేకుంటే ఎక్కడో ఏ మీడియాలోనో చూసామనో ఇక్కడ మాత్రం చెప్పబడవు. ఒకవేళ చూసినా విన్నా దాని మీద ఒక ప్రాపర్ రీసెర్చ్ జరిగి అది కన్ఫర్మ్ అయ్యి ఎస్ ఇందులో ఇది నిజం అనుకున్నప్పుడు, లేదు ఇది కాదు నిజం, ఇది నిజం, అది నిజం అని తేలినప్పుడు మాత్రమే మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అంటే ఎస్ఎస్ ఆయుర్వేదంలో ఏదైనా ఒకటి చెప్పినట్లయితే నా వాయిస్ నుంచి అది చాలా ప్రామాణికత గల విషయం మాత్రమే అవుతుంది. అయితే విషయంలోకి వెళ్తే ఏంటి మగపిల్లలకి మగవారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే ఎస్, ప్లాస్టిక్. పుట్టిన పిల్లలకి జనరల్గా ఆ మదరు ఫీడింగ్ ఇస్తుంది. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఒక 6 నెలలకో ఒక 5 నెలలకో ఆటోమేటిక్గా ఏ డబ్బాలోనో, ఏ ప్లాస్టిక్ డబ్బాలోనో వేడివేడి పాలు వేసి బెఫెలో మిల్క్ లేదంటే కౌ ఆధారిత మిల్క్ ఇలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎస్, అది ఆడపిల్లలకు ఓకే, కానీ మగపిల్లలకి వారి తాలూకా ఏదైతే మగాడు అనుకునే ఒక మగతనం మీద దెబ్బ కొట్టే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంటి అంటే ప్లాస్టిక్లో వేడివేడి పాలు, వేడివేడి నీళ్ళు లేదా వేడివేడి కాఫీలు ఇవ్వటం వల్ల, ఎస్పెషల్లీ చిన్నపిల్లల నుంచే మనం ఆ వేడివేడి పాలు ప్లాస్టిక్ డబ్బాలో వేయడం వల్ల అందులో నుంచి వచ్చేదేంటో తెలుసా? ఈస్ట్రోజన్. ఎస్, స్త్రీ హార్మోన్ని సపోర్ట్ చేసి టెస్టోస్టెరాన్ అంటే మగవాడి తాలూకా సెక్షువల్ హార్మోన్ని చంపేసే అత్యంత భయానకమైనటువంటి ఎలిమెంట్స్ ఆ ప్లాస్టిక్లో ఉన్నాయి. తెలుసా? ఈ మధ్యకాలంలో ఇంతకు మునుపు మనం ఒక 30 ఏళ్ళ క్రితమో ఒక 25 ఏళ్ళ క్రితమో చూస్తే ఎక్కడో కానీ ఈ నపుంసకులు కనిపించేవారు కాదు. ఈ ట్రాన్స్జెండర్స్, ఈ హిజ్రాస్ కనిపించేవారు కాదు. కానీ ఈ మధ్యకాలంలో చూస్తున్నారా, చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ యూత్, 16 ఇయర్స్, 17 ఇయర్స్, 19 ఇయర్స్, 20 ఇయర్స్. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్, వీళ్ళందరూ కూడా ఈ సొసైటీలో ఈ ప్లాస్టిక్ నుంచి ఎస్ టెస్టోస్టెరాన్ని, మగవాడి తాలూకా సెక్షువల్ హార్మోన్ని కంప్లీట్గా దెబ్బతీసే అత్యంత భయానకమైనటువంటి పదార్థాలు వేడి చేసి మనం దాంట్లోంచి తీసుకునేటప్పుడు మన టెస్టోస్టెరాన్ని చంపేసే అత్యంత భయానకమైనటువంటి ఒక ప్రాసెస్ జరుగుతోంది. అది చిన్నపిల్లల నుంచే అది జరుగుతూ ఉండడం వల్ల మనకు తెలీదు. మన అక్కలకి, మన సిస్టర్స్కి, మన చెల్లెలకి, మన చుట్టూ ఉండే వాళ్ళకి, మనకు తెలిసిన వాళ్ళకి ఈ విషయం తెలీదు. ఎంత భయానకం, ఎంత ప్రమాదకరం. సో దీన్ని
నివృత్తి చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏ మెటల్ డబ్బానో లేకుంటే ఏ స్టీల్ డబ్బానో చాలా అందుబాటులో ఉన్నాయి, అవి వాడండి. ప్లాస్టిక్ వద్దు, వాడిని నపుంసకుడుగా తయారు చేయొద్దు. తెలుసా, ఈ మధ్యకాలంలోని నా దగ్గరకు వస్తున్న కేసెస్లో ఎక్కువ ఈ మగవాడి తాలూకా శక్తి సామర్థ్యాలు తక్కువైపోయే కేసెస్. దీనంతటికీ ప్లాస్టిక్ కారణం. వేడివేడి ప్లాస్టిక్ డబ్బాలో వేడివేడి కాఫీ త్రాగుతూ ఉంటాం. వేడివేడిగా, అరే బాబు యూత్ మీకు చెప్తున్నాను వినండి, నూడిల్స్ లేదు అనుకుంటే వెజ్ మంచూరియాలు, నాన్ వెజ్ మంచూరియాలు, అది మీ చికెన్ మంచూరియాలు. సో వేడివేడి ప్లాస్టిక్స్లో వేసి ఇస్తున్నారు. వేడివేడి ఈ ప్లేట్లో ఒక కవర్ వేసి, ప్లాస్టిక్ కవర్ వేసి దాని మీద వేడివేడి నూడిల్స్ ఇస్తున్నారు. తెలుసా, మీ మగతనం పోతూ ఉంది. ఆ నూడిల్స్ ఆయనకి, లేకుంటే ఎక్కడైతే మీరు వేడివేడిగా తింటున్నారో ఆయా షాపుల వాళ్ళకి ప్లాస్టిక్ డబ్బాలు మెయింటైన్ చేస్తూ ప్లాస్టిక్ కవర్లు వేస్తూ ఇస్తున్న ఆ షాపుల వారికి, ఆ నూడిల్స్ వ్యక్తులకి మీరు చెప్పండి, ఎస్ మనకు ఉంది ఆ బాధ్యత, మనం చెప్పవచ్చు, చెప్పగలం కూడా. సార్ దీంతో ఈ ప్రాబ్లం ఉంది, మీరు స్టీల్ ప్లేట్స్ వాడండి, మీరు ప్లాస్టిక్ ప్లేట్స్ వాడొద్దు. నిక్కచ్చిగా ఎలాంటి సందేహము లేకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ షాప్ ఓనర్కి లేదా ఆ బండి పెట్టుకున్న వాడికి మీరు నిస్సంకోచంగా చెప్పండి, నువ్వు స్టీల్ ప్లేట్స్ వాడు అని చెప్పేసి. ఎందుకంటే అంత ప్రమాదకరమైన విషయం, మన తాలూకా లక్షణాన్నే అవలక్షణంగా మార్చేసి అత్యంత భయానకమైనటువంటి విషయం. మనం మగవారుగా పుట్టి మనం మగవారు కాదు, వేరే విధంగా మనం తయారైపోతున్నాం అనేసి అంటే మన జన్మకే ఒక అర్ధరహితమైనటువంటి విషయం. సో ఇంతకంటే ప్రమాదకరమైన విషయం, ఎంతకంటే బాధ్యత తీసుకోవాల్సిన విషయం ఇక ఏది ఉండదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆయా షాప్ వాళ్ళకి నిరభ్యంతరంగా చెప్పొచ్చు, చెప్పండి, ఎస్ దయచేసి మీరు ఇది వాడొద్దు, ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ వాడొద్దు. అందులో ఏంటి, చాలా చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ వాడతారు, ఇంకా డేంజర్ అది. సో మీ బాధ్యతగా మీరు ఖచ్చితంగా చెప్పండి, స్టీల్ ప్లేట్సే వాడమని చెప్పేసి చెప్పండి. ఎంత చీప్ అయినా పర్లేదు, స్టీల్ ప్లేట్ దాంట్లో హ్యాపీగా తినొచ్చు. బట్ ప్లాస్టిక్ ప్లేట్స్లో అస్సలు సపోర్ట్ చేయొద్దు, ఓకేనా. మీరు ఎంత ఫుడ్ తినండి, బట్ మన టెస్టోస్టెరాన్ని డ్యామేజ్ చేసే ఒక ప్రాసెస్ దాని ద్వారా జరుగుతున్నప్పుడు ఇంకా ఎంత తింటే, ఎంత ప్రోటీన్ తీసుకుంటే, ఇంకెంత మీరు డబ్బు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడి నుంచి ఏవేవి తెప్పించుకుని తింటే మాత్రం ఉపయోగం ఏముంది. మీ టెస్టోస్టెరాన్ హార్మోన్ దెబ్బైపోతూ ఉంది, ఈస్ట్రోజన్ లెవెల్ పెరిగిపోతూ ఉంది. ఇంత డేంజరస్ సొసైటీలో మనం ఉన్నాము, దాన్ని మీరు గుర్తించండి. మీ పిల్లల్ని మీరే కాపాడుకోండి. మీ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి వేడివేడిగా ఇచ్చేసి ఇవ్వవద్దు. ఇది 100% నిజమైన విషయం నేను చెప్తున్నది. సొసైటీ గతిని మార్చేసే విషయం. మీ పిల్లల్ని మీరే కాపాడుకోండి, మీ మగ పిల్లల్ని, మీ మగవారిని మీరే కాపాడుకోండి. ఉదయం లెగిస్తే మనం వేడివేడిగా టిఫిన్ పెట్టినా దాంట్లోనే పెడుతున్నాము. అందులోని ఈ మధ్యకాలంలో తెలుసా, మంచి ప్లాస్టిక్ వాడట్లేదు, మంచి ప్లాస్టిక్ లేదు. ఇప్పుడు ఒక ఫ్రూట్స్ మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాం అనేసి అంటే ఒక పాలిథిన్ కవర్ ఇస్తాడు, బట్ అది సమ్వాట్ ఓకే, అది కూడా డేంజర్, బట్ ఓకే. ప్రతిదాని కోసం మనం పరిగెట్టలేం కదా. బట్ వేడి పదార్థాలు ప్లాస్టిక్ డబ్బాల్లో ఇచ్చే ఏదైతే ఉందో 100% మీ పిల్లల్ని మీరు పాడు చేస్తున్నారు. మీ పిల్లల తాలూకా ఏదైతే ఒక లక్షణంతో పుట్టాడో వారికి ఒక అవలక్షణాన్ని మీరు అంటగడుతున్నారని చెప్పేసి మీరు బుర్రలో పెట్టుకోండి. ఇది అందరికీ తెలియచేయండి. మీ మగపిల్లల్ని, మీ మగవారిని మీరు కాపాడుకోండి. ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి అందరికీ తెలియచేయండి, ఓకేనయ్యా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, బాధ్యతగా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనయ్యా. ఉంటాను. జై ఎస్ఎస్ ఆయుర్వేదము, జై ఎస్ఎస్ ఆయుర్వేదము.